వైసీపీ నేతలు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారన్నారు గల్లా మాధవి. రోజా తనపై బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేశారన్నారు. అయితే తాను రోజాపై ఫిర్యాదు చేయబోనన్నారు గల్లా మాధవి. గల్లా మాధవి ఇంకేమన్నారు మా చీఫ్ రిపోర్టర్ నాగరాజ్ అందిస్తారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలు, ఆ తర్వాత ఆయన ఇంటిపై దాడి రాజకీయంగా పెద్ద వివాదాస్పదంగా మారాయి. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి రోజా గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మాధవి గురించి చేసిన వ్యాఖ్యలు కూడా కలకలం రేపుతూనే ఉన్నాయి. ప్రస్తుతం మనతో పాటు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మాధవి ఉన్నారు. వాళ్ళు బేసిక్గా ఏదైనా ఒకటి మాట్లాడాలి అంటే ముందు పర్సనల్ అటాక్తోనే ముందుకెళ్తున్నారు. సబ్జెక్ట్ మీద స్టిక్ అయ్యో సబ్జెక్ట్ గురించి మాట్లాడో దాని నుంచి ఆన్సర్ తెచ్చుకోవాలనే ఒక కాన్సెప్ట్ కాకుండా వాళ్ళని ముందు పర్సనల్గా డిమోరలైజ్ చేస్తే, వాళ్ళని ఒక ఆన్సర్ చేయలేని కార్నర్కి నెట్టేస్తే ఏమీ చేయలేరు, మనం అన్నది కరెక్ట్ అయిపోతుంది అనే ఒక ఫార్ములా ఏదైతే ఉందో అది ఫస్ట్ నుంచి కూడా ఇంప్లిమెంట్ చేస్తున్న ఫార్ములానే. బాడీ షేమింగ్ గురించి కూడా మాట్లాడుతూ ఇవాళ మిమ్మల్ని కావచ్చు లేకపోతే వందనాదేవి కానీ మాట్లాడటం జరిగింది. దానిపై ఏం చెప్తారు? అంటే మీరు సీఎం గారి దగ్గర నుంచి తీసుకుంటే ఆయన్ని బాడీ షేమ్ చేస్తారు, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ని బాడీ షేమ్ చేస్తారు, మన లోకేష్ గారిని బాడీ షేమ్ చేస్తారు, పవన్ కళ్యాణ్ గారిని బాడీ షేమ్ చేస్తారు. ఏ నాయకుడినైనా కూడా ఫస్ట్ బాడీ షేమ్ చేసే, నేను ఇందాక అదే చెప్తున్నాను, వ్యక్తిగతంగానో లేదా వాళ్ళ ఫిజికల్ అపియరెన్స్ గానో ముందు వాళ్ళని ఏదైనా డిమోరలైజ్ చేయాలి అని ట్రై చేస్తారు. ఆవిడ మెచ్యూరిటీయో లేకపోతే తనకు అభిప్రాయపడింది ఆవిడ చెప్పారు కాబట్టి దానికి నేను స్పందిస్తూ మాట్లాడాల్సిన అవసరం కానివ్వండి, నా స్థాయి నేను వాటికి స్పందిస్తూ నా స్థాయి తగ్గించుకునే ప్రయత్నం కానివ్వండి నేను చేయను. చిల్లర దొంగలేమో లేకపోతే జేబు దొంగలేమో అన్నట్టు కామెంట్స్ కూడా చేయడం జరిగింది. అంటే దీన్ని ఏ విధంగా చూడాల్సి ఉంటుంది? అదే చెప్తున్నానండి, వాళ్ళకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, దాన్ని బట్టి వాళ్ళకు వచ్చిన పదజాలాన్ని వాళ్ళు యూజ్ చేసుకుంటుంటారు. అంతకంటే లాంగ్వేజ్ రాని వాళ్ళకి ఇప్పుడు మనం కొత్తగా లాంగ్వేజ్ నేర్పించలేం కాబట్టి వాళ్ళకి ఏ భాష వచ్చో ఆ భాషతోనే మాట్లాడుతున్నారు. మిమ్మల్ని గతంలో అంబటి రాంబాబు గారు డమ్మీలు అంటాం కావచ్చు, ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు డమ్మీలు అంటాం కావచ్చు, ఆ తర్వాత ఇప్పుడు తీసుకొచ్చిన కులాల ప్రస్తావన కానీ చూడొచ్చు, మొత్తం ఒక గందరగోళ పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఏ విధంగా ఫేస్ చేయబోతున్నారు సార్? ఇవన్నీ కూడా ఒక డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఒక ఎజెండా బేస్డ్గా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. మీరు కులాన్ని తీసుకొచ్చినా అంతే, మొన్న లడ్డూ ఫ్లెక్సీ మీద వాళ్ళు ప్రవోక్ చేసినా అంతే, లేదంటే ఈరోజు ఈ పరిణామాలను బేస్ చేసుకున్న అంతే, ప్రతిదీ కూడా ఏంటంటే ఒక ఎజెండాతో ఏదో ఒక లబ్ధి కోసం చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా. ముఖ్యంగా అభివృద్ధి ఎజెండాగా ముందుకు సాగుతాం, వ్యక్తిగత విమర్శలకైతే సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని చెప్పేసి గల్లా మాధవి అంటున్నారు. కెమెరామెన్ నాగరాజుతో నాగరాజు, TV9 గుంటూరు.